నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ చేసిన దాడులను కువైట్ తీవ్రంగా ఖండించింది. వివరాల్లోకి వెళితే కువైట్ భద్రతకు, ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పేసి కువైట్ భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ప్రెస్ నోట్ను విడుదల చేసింది. ఇరాన్ యొక్క పాపపు మరియు పునరావృత దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పి ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మంత్రిత్వ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఇటువంటి చర్యలను ఆపాలన్న అంతర్జాతీయ పిలుపులను ఇరాన్ పట్టించుకోవడం లేదని, కువైటీ పౌరులు మరియు ప్రవాసుల ప్రాణాలకు అలాగే గల్ఫ్ ప్రాంత భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రమాదాల పట్ల ఉదాహీనత చూపుతుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ చర్యలు కువైట్ దేశ సార్వభౌమాధికారం, జాతీయ భద్రత మరియు ప్రాదేశిక సమగ్రతను దారుణంగా ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టర్ మరియు 2026 నాటి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2817ను కూడా ఉల్లంఘించిందని చెప్పేసి కువైట్ పేర్కొంది. శత్రుత్వాలను అరికట్టడానికి మరియు ఈ ప్రాంతం మరింత అస్థిరతలోకి జారిపోకుండా నిరోధించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉన్న తరుణంలో ఈ దాడులు ప్రమాదకర ఉద్రిక్తతను సూచిస్తూ ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపిందనమాట. ప్రస్తుతం కువైట్ కానీ గల్ఫ్ దేశాలు కానీ మనం చూసుకుంటే కానీ ఎంతసేపు ఇరాన్ దాడులు చేస్తూ ఉంటే ఖండిస్తూనే ఉన్నాయన్నమాట. మా దేశం మీద దాడులు చేయకు, మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇరాన్ రాయబారులను పిలిచి సమన్లు జారీ చేయడం, అలాగే 2 రాయబారులను కువైట్ దేశం నుంచి బహిష్కరించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే కానీ తిరిగి ఇరాన్ మీద దాడి చేయలేని స్థితిలో ఉన్నాయన్నమాట. ప్రస్తుతం అమెరికా ఇస్తూ ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే మిసైళ్లు మరియు డ్రోన్లను అడ్డుకుంటూ తమ యొక్క దేశాలనైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు రక్షించుకుంటూ ఉన్నాయి. ఇలా ఎన్ని రోజులని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లోని ప్రజలు కూడా అయితే అడుగుతూ ఉన్నారు ప్రభుత్వాలను. మరి ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.